హలో అండి, నేను లావణ్య పెద్దిరెడ్డి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఇవాళ నేను మాట్లాడాలి అనుకున్న టాపిక్ ఏంటంటే, ఇన్ ద మ్యారేజ్ వాట్ ఆర్ ఎస్ అండ్ వాట్ ఆర్ నో. జనరల్గా ఆడపిల్లలకు వచ్చేసరికి నువ్వు పెళ్లి చేసుకో, ఎక్కడికైనా తిరగొచ్చు అని చెప్తారు. కానీ పచ్చి అబద్ధం అండి. నువ్వు పెళ్లి చేసుకో, హ్యాపీగా నీకు కావాల్సినవన్నీ మీ ఆయన కొనిస్తాడు. అబ్బే, పచ్చి అబద్ధం. ఇంకా మిగతావేంటి, నువ్వు పెళ్లి చేసుకుంటే హ్యాపీగా మీ ఆయన ఒక్కడిని చూసుకుంటే చాలు. నువ్వు పెళ్లి చేసుకో, ఏ టైంలో ఎక్కడికైనా తిరగడానికి మీ ఆయన తోడొస్తాడు. నీకేమేం కావాలో మీ ఆయన అన్నీ చూసుకుంటాడు. నువ్వు మీ ఇంట్లో మహారాణిలాగా ఉంటావు పెళ్లి చేసుకుంటే. మీ ఆయన ఇల్లంతా నీకే అప్పచెప్పేస్తాడు. ఇలాంటివన్నీ పచ్చి అబద్ధాలు, పెద్ద ఫ్యాంటసీస్ అండి. అలాగే మగపిల్లాడికి వచ్చేసరికి నువ్వు పెళ్లి చేసుకో, మీ ఆవిడ నీకు కావాల్సినవన్నీ వండి పెడుతుంది. నువ్వు ఇంటికి రాగానే రెడీగా నీకేం కావాలో తింటాకి చేసి పెడుతుంది. నువ్వు అలసటగా ఉన్నావు అనుకో, శుభ్రంగా నీ కాళ్ళు ఒత్తుతుంది, తలకి నూనె రాస్తుంది, లేకపోతే నీ బాగోగులు చూసుకుంటుంది అని చెప్తారు కదా. ఇవన్నీ అబద్ధాలండి. అవి ఎప్పుడో ఒకప్పుడు కాలం నాటివి, కానీ ఈ రోజుల్లో ఏమీ కాదు. ఈ రోజుల్లో పెళ్ళి అంటే ఏంటి అంటే, మీరు పెళ్ళి కాకముందు మీకు ఏ రెస్పాన్సిబిలిటీసు ఫ్యామిలీ రిలేటెడ్గా ఉండవు. మీరు శుభ్రంగా ఇంటికి వస్తే అమ్మ భోజనం రెడీ చేసి పెడుతుంది. మీకు డబ్బులు కావాలంటే నాన్న అడిగి తీసుకెళ్ళి వాడతారు. మీరు ఎంప్లాయీస్ అనుకోండి, శుభ్రంగా మీకు వచ్చే డబ్బులు మీ వరకు మాత్రమే, ఓన్లీ స్పెండింగ్ ఆన్ యోర్ సెల్ఫ్, అది ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కానీ ఒకసారి పెళ్ళయిందనుకోండి, మోస్ట్లీ అబ్బాయిలు, ఇది జెండర్ బేస్డ్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, జనరలైజ్డ్గా మన ఇండియన్ సిస్టంలో ఫాలో అయ్యేదే నేను చెప్తున్నాను. ఓకే, జనరల్గా అబ్బాయిలు వచ్చేసరికి ఏంటి అంటే, మీరు ఇంటి ఖర్చులు చూసుకోవాలి. అంటే ఏంటి, కరెంటు బిల్లులు, శుభ్రంగా వాటర్ బిల్లులు, హౌస్ ఎక్స్పెన్సెస్, గ్రాసరీస్, ఇవన్నీ చూసుకోవడంతో పాటు మీ వైఫ్కి ఉన్న విషెస్ అన్నీ కూడా మీరు ఫుల్ఫిల్ చేయాలి. అలాగే ఆడపిల్లలు వచ్చేసరికి మీరు 24 గంటలు ఇల్లు, అంట్లు, బట్టలు, వంట అని మొత్తం హౌస్ హోల్డ్ చోర్స్ చేయాల్సి వస్తుంది. సో మ్యారేజ్ ఈజ్ ఆల్ అబౌట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ యువర్ సెల్ఫ్.